డియర్ లీడర్స్ బ్రేవ్ మార్నింగ్ అండి. నేను విఘ్నేశ్వర్. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. డియర్ లీడర్స్, మార్కెట్లో ఈరోజు మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీ వర్క్ చేస్తూ ఉన్నాయి. అండ్ మనలో చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని ఎందుకు జాయిన్ అవుతున్నామో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రావడం జరిగింది, అవునా? బట్ ఎప్పుడు మనకి డబ్బు వస్తుందంటే ఎప్పుడైతే మనకి ఒక బిగ్ నెట్వర్క్ ఉంటుందో, మన నెట్వర్క్లో ఎప్పుడైతే ఎక్కువ జాయినింగ్స్ వస్తుందో, ఎప్పుడైతే ఎక్కువ రీపర్చేస్ జరుగుతుందో అప్పుడే కదా మనకి ఎక్కువ డబ్బు వచ్చేది. సో బట్ ఈరోజు మీరు మ్యాక్సిమం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చూడండి, ఎక్కడైతే మనం వర్క్ చేస్తా ఉన్నామో ఆ కంపెనీలో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటుంది. లైక్ కొన్ని కంపెనీస్ చూస్తే కనుక కేవలం హెల్త్ సప్లిమెంట్ మాత్రమే ఉంటాయి, కొన్ని కంపెనీలో అగ్రికల్చర్ మాత్రమే ఉంటాయి, కొన్ని కంపెనీలో స్కిన్ కేర్ మాత్రమే ఉంటాయి. సో ఇలాంటి ఉన్నప్పుడు మన నెట్వర్క్ ఎంత పెద్దది అయినా సరే అక్కడ రీపర్చేస్ కానీ అక్కడ న్యూ జాయినింగ్స్ కానీ చాలా తక్కువగా జరుగుతాయి. తద్వారా ఏమవుతుందంటే పెద్ద నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా మనకి బిగ్ ఇన్కమ్ అనేది రావటం లేదు. సో డీలర్స్, ఈరోజు ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంటుంది. అంటే 4 month ఆర్ 6 month మన వరుసగా కొనుక్కుంటే మనకి 5వ నెల లేదా 7వ నెల ఫ్రీగా ఇవ్వటం అయితే జరుగుతున్నాయి. సో కాబట్టి ఈరోజు మనం మాట్లాడబోయేది కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి. డియర్ లీడర్స్, నేను సనెడ్జ్ మార్కెటింగ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. నా మైసెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ఈ యొక్క సనెడ్జ్ కంపెనీలో ఏపీ తెలంగాణలో రీసెంట్గా ఈ కంపెనీని లాంచ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది. అదేవిధంగా ఈ కంపెనీ ఉన్న దగ్గర మీరు ప్రోడక్ట్ చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్కి కావాల్సినంత ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎందుకు ఈరోజు మన టీమ్ సైజ్ పెద్దగా ఉన్నప్పటికీ కూడా మనకి రీపర్చేస్ ఎక్కువ రావట్లేదు, కన్సిస్టెన్సీ ఎక్కువ రావట్లేదు. మీరు చూసినట్లయితే కనుక కస్టమర్స్కి కావాల్సిన ప్రోడక్ట్ లేకపోవటం, కస్టమర్స్కి కావాల్సిన ప్రైజ్లో దొరకకపోవటం, తద్వారా చాలామంది కొనుక్కోలేకపోతున్నారు, చాలామందికి కావాలి అనుకున్న కూడా రాలేకపోతున్నారు. అందువలన మన బిగ్ నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా ఇన్కమ్ మాత్రం మనకి లిమిటెడ్ వస్తున్నాయి, బికాస్ బిజినెస్ లిమిటెడ్గా వస్తుంది కాబట్టి. అదే ప్లేస్లో ఈరోజు మన సనేజ్లో చూద్దామండి. ఇక్కడ 1100 PV అంటే ఆల్మోస్ట్ 2700 రూపీస్లో మీరు చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంటికి కావాల్సిన అన్ని రకాల ప్రోడక్ట్ మనకి రావడం జరిగింది. ఈ 2700 రూపీస్లో మనకి సుమారు 24 ప్రోడక్ట్ రావడం జరిగింది. నేను ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రోడక్ట్ మనం ఇక్కడ చూస్తే రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్. ఇది మనకి వంట నూనె కుకింగ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం కదా. సో రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. అదేవిధంగా మీరు చూస్తే టాయిలెట్ క్లీనర్, ఏదైతే మన ఇంట్లో వాడుతుంటాం టాయిలెట్ క్లీనర్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి డిష్ వాష్ అండి, బోకలు ఏదైతే మనం తమ్ముతుంటాం దానికి కావాల్సిన డిష్ వాష్ లిక్విడ్ ఉంది. ఇది మనకి 500 ml ఉంది. అదేవిధంగా ఉప్పు మన ఇంట్లో వాడుతున్నాం కదా, సో ఉప్పులు కూడా రాక్ సాల్ట్ అనే ఒక ఉప్పు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక టీ పౌడర్, ఏదైతే మనం లిఫ్ టీ యూజ్ చేస్తుంటాం మన ఇంట్లో, అదేవిధంగా లిఫ్ టీ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ పసుపు పౌడర్, ఏదైతే మనం పసుపు వాడుతుంటాం, టర్మరిక్ పౌడర్ వాడుతుంటాం, టర్మరిక్ పౌడర్ కూడా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక గరం మసాలా, ఏదైతే మనం ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు వాడుతుంటాం, గరం మసాలా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు చూస్తే యాంటీ డాండ్రఫ్ షాంపూ కానీ, హ్యాండ్ వాష్ ఏదైతే మనం యూస్ చేస్తుంటాం ఇంట్లో హ్యాండ్ వాష్ కానీ, నెక్స్ట్ మనకి ఫేస్ పౌడర్ లేదా బాడీ పౌడర్ ఏదైతే యూస్ చేస్తుంటాం ఫేస్ పౌడర్, బాడీ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మనం చూస్తే ఫేస్ క్రీమ్ ఏదైతే ఉందో ఫేస్ క్రీమ్ ఉంది. ఇది మనకి ఆయుర్వేదిక్ మూలికలతో తయారు చేసిన ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే సాంబార్ మసాలా, ప్రతి ఇంట్లో సౌత్లో కంపల్సరీగా వాడతారు. సాంబార్ మసాలా అవైలబుల్గా ఉంది. చిల్లీ పౌడర్ కూడా అంటే మిర్చి పౌడర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అలాగే లేడీస్ వాళ్ళు ఏదైతే శానిటరీ నాప్కిన్స్ యూస్ చేస్తూ ఉంటారో నాప్కిన్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. డిటర్జెంట్ పౌడర్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లోర్ క్లీనర్, ఏదైతే మనం యూస్ చేస్తూ ఉంటాం ఫ్లోర్ క్లీనర్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ బిస్కెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవ్రీడే మార్నింగ్ మనం బిస్కెట్స్ వాడుతుంటాం కదా, బిస్కెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. టూత్ పేస్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ సోప్లో 2 రకాల సోప్ మనకి రావడం జరిగింది. ఒకటేమో శాండిల్ సోప్ రావడం జరిగింది, రెండోదేమో నీమ్ సోప్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తే యాసీ పంచ్, ఇది టైప్ ఆఫ్ ఈనో అనమాట. ఈనో లాగా వాడతాం, బట్ ఈనోలో మనకి ఎక్కువగా సోడా వాడతారు, తద్వారా మనకి అల్సర్స్ టైప్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకి ప్యూర్లీ ఆయుర్వేద బేస్డ్ ఈనో టైప్ ఉంటుంది. దీన్ని యాసీ పంచ్ అని పిలుస్తాం. అదేవిధంగా మీరు చూస్తే కనుక తులసి డ్రాప్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నా మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 24 ప్రోడక్ట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఉప్పు, పసుపు, కారం ఇలాంటి అన్ని రకాల ప్రోడక్ట్ మనకి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఇంట్లో డెఫినెట్గా ఎవ్రీ మంత్
ఈ ప్రోడక్ట్ అనేది రిపీట్ పర్చేస్ చేస్తూ ఉంటారు, రిపీట్గా కొంటూ ఉంటారు. సో డియర్ లీడర్స్, నేను ఏం చెప్తున్నాను అంటే, మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో ఇలాంటి ఉప్పు, పసుపు, కారం, బెల్లం, నెయ్యి, తేనె, బిస్కెట్స్ ఉంటే గనక రీపర్చేస్ ఎక్కువ అవుతుందా అవదా? డెఫినెట్గా అవుతుంది. మీరు వేరే వేరే కంపెనీలో చూడండి, చాలా డైరెక్ట్ సెల్లింగ్, చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ మార్కెట్లో అయితే ఉన్నాయి. కానీ అక్కడ రీపర్చేస్ చేసే వాళ్ళు 100 మందిలో 20 మంది మాత్రమే, 20 మంది కూడా ఎక్కువ చెప్తున్నా, 10 నుంచి 20 మంది మాత్రమే కన్సిస్టెన్సీ చేస్తున్నారు. బట్ ఇన్ సనెడ్జ్ కంపెనీలో మీరు చూసినట్లయితే కనుక అదే 100 మందిలో 70 నుంచి 80 మంది రీపర్చేస్ చేసుకోగలుగుతున్నారు. వై? బికాస్ అన్ని కావాల్సిన ప్రోడక్ట్లు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి, అండ్ మార్కెట్కి తగ్గట్టుగా ప్రైస్ ఉంది కాబట్టి, ఎవరైనా ఈజీగా కొనుక్కోగలుగుతున్నారు కాబట్టి రీపర్చేస్ కూడా ఎక్కువ చేయడం జరుగుతుంది. సో డియర్ లీడర్స్, ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏమంటే, మన సక్సెస్ అనేది మన కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలాంటి ప్రోడక్ట్ అందరికీ అవసరమా కాదా, అలాంటి ప్రైస్ మనకి అవైలబుల్గా ఉన్నాయా లేదా, ప్రతి ఒక్కరు కొనుక్కోగలుగుతున్నారా లేదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బిగ్ టీమ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, బిగ్ నెట్వర్క్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, బిగ్ టర్నోవర్, అండ్ బిగ్ టర్నోవర్ వస్తే ఆటోమేటిక్గా బిగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో డీల్ లీడర్స్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కంపెనీ తోటి, అన్ని ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్న కంపెనీ తోటి జర్నీ చేస్తే వెరీ షార్ట్ టైంలో చాలా తొందరగా మీరు ఎదగవచ్చు. ఈ వీడియో మీతో ఎవరైతే షేర్ చేశారో డెఫినెట్గా మీరు వారిని కాంటాక్ట్ అవ్వండి, లేదా ఈ వీడియో కింద మీకు నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్కి మీరు నేరుగా కాల్ చేయొచ్చు. తద్వారా మిగతా ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ కంపెనీలో ప్రోడక్ట్కి రిలేటెడ్ కానీ, ప్రైస్కి రిలేటెడ్ కానీ, అండ్ ఈ కంపెనీలో మన బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని మీద పూర్తి క్లారిటీ, అవగాహన కోసం కింద ఇవ్వబడే నంబర్ మీద మీరు కాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ విఘ్నేశ్వర్.